ఆయన నా పేరు విజయ్. బిగ్ బాస్ తెలుగు 8 10వ రోజు వచ్చేసింది అప్పుడే. సో ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే కనుక నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళ ముగ్గురు క్లాన్స్కి లోపల అంటే మనకి షాపింగ్ చేస్తాం కదా మార్కెట్లో, ఏదైనా కిరాణా కావాలన్నా కూరగాయలు కావాలన్నా, సో వీళ్ళ ముగ్గురిని ఎంత తొందరగా లోపల వాళ్ళకి కావాల్సినవి తీసుకొస్తారో సో ఆ క్లాన్స్కి ఒక గేమ్ పెడతారు. సో ఫస్ట్ వీళ్ళు లోపలికి వెళ్ళగానే వాళ్ళకి కావాల్సిన కొత్తిమీర కట్టలు, కరేపాకు కట్టలు, తొక్క కట్టలు, తోలు, డ్రింకులు, నూనె ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇవన్నీ పట్టుకొచ్చే లోపల బిగ్ బాస్ బజ్ నొక్కేస్తారు. సో ఆ టైం అవ్వగానే వాళ్ళు ఆ సామాన్లు ఉంటాయి కదా ఏదైతే పెట్టుకుంటారో అవి గెలుచుకోవడానికి వీళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు. ఏంటంటే లెమన్ పిజ్జా అని చెప్పేసి ఒక రింగ్లా ఉంటుంది అనమాట, ఇలా చక్రంలాగా. అందులో 3 లెమన్స్ ఉంటాయి. 3 లెమన్స్కి ఇటొక్క క్లాన్ పట్టుకుని 2 తాళ్ళతో దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ అడ్జస్ట్మెంట్లో ఈ రింగ్లో ఆ లెమన్ తిరుగుతూ ఉంటుంది కదా, ఎగ్జిట్ ఒకటి ఇస్తారనమాట. సో ఆ ఎగ్జిట్లో ఆ 3 లెమన్స్ కిందకు వచ్చేస్తే వీళ్ళ ముగ్గురు ఆ సామాన్లన్నీ తీసుకొచ్చారు కదా, ఆ కిరాణా అయితే ఏదైతే ఉందో ఇంట్లో రేషన్ అనమాట, సో రేషన్ రూమ్ లాగా. సో అదంతా కూడా ఈ గెలిచిన క్లాన్ మొత్తం అంతా వాళ్ళు గెలుస్తారనమాట. సో ఆ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో మళ్ళీ చీటింగ్లు, మళ్ళీ మీటింగులు, మళ్ళీ దానికి వరుసగా నుంచుని దాన్ని చెడగొట్టడాలు ఇవన్నీ అవుతుంటాయి. సో అందులో మనకి పృథ్వీరాజు, మిగతా వాళ్ళు ఆదిత్యవం వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎవరి క్లాన్స్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో అందులో ఎవరు గెలిస్తే బాగుండు చెప్పేసి ఒక గేమ్ పెట్టారు. గేమ్ అయితే బాగుందనే చెప్పాలి, ఎందుకంటే టఫ్ గేము, చూడడానికి చూడముచ్చటగా ఉంది. అంటే గేమ్లో దమ్ముంది, మనుషులు మైండ్తో ఆడాలి కదా, సో చూడడానికి బాగుంది. అంతేగాని రంగు నీళ్ళు, మురికి నీళ్ళు, చెత్త నీళ్ళు వేసుకోకుండా ఎక్కువ టాస్కులు పరిగెట్టి దూకడం కన్నా ఇలాంటివి మెంటల్ స్ట్రెస్ ఇస్తే గేమ్లో బాగుంటుంది. సో అప్పుడు ఎవడు మైండ్ సెట్ ఏంటనేది తెలుస్తుంది. అంటే గేమే, ఫ్రెండ్షిప్పే. సో ఇక్కడ ఏంటంటే మొన్న సోనియా మనకంటే ఒక మాట చెప్తుంది, సోనియా కాదు యష్మి ఒక మాట చెప్తుంది, మనం రూమ్లో ఉన్నంత వరకు, బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత వరకు కూడా మనం ఫ్రెండ్స్ వరకే. వన్స్ నిన్ను ఎప్పుడు ఫ్రెండ్లా చూడి ఈ బిగ్ బాస్లో నిన్ను ఒక కంటెస్టెంట్గానే చూస్తాడు. నీకేం వేరు, నీకు జాలిపడి వాడు ఏమి టాస్క్లు వదలడు. సో నువ్వు అలాగే ఆడాలని చెప్పేసి యష్మి చెప్పుద్ది అనమాట. సో ఈ గేమ్ వచ్చేసరికి ప్రోమో కట్ చిన్నగా ఇచ్చాడు, ఎంతోసేపు ఇవ్వలేదు. చెప్పాలంటే 1.34 సెకండ్స్ ఇచ్చారు. ఓకే బాగుంది, అప్పుడే 10వ రోజు వచ్చింది. ఇంకొక 4-5 రోజులు పోతే తొందరగా గడిచిపోతుంది. ఇంకెన్ని చూడాలో ఇంకా చెప్పాలంటే. ప్రోమో 2 గురించి మాట్లాడాలంటే కిరాక్ సీత, నిఖిల్ అండ్ మణికంఠ వీళ్ళ ముగ్గురు ఒక రూమ్లోకి వెళ్ళాక ఒక బాక్స్లో టమాటాలు ఉంటాయి. ఆ టమాటాలో ఒక యాపిల్ ఉంటుంది అనుకోండి, సంథింగ్. ఆ యాపిల్ కలర్ కూడా ఒకలాగే ఉంటుంది కదా. సో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు అందులో గేమ్లో ఆ క్లైన్కి కొంచెం పెద్ద హోదా ఇస్తారనమాట. ఈ కిరణ్ అంత అని చెప్పాను కదా. సో ఇందులో సీత అండ్ మణికంఠ ఫైట్ ఉంటుంది, గట్టి ఫైట్ ఉంటుంది. అదేమో ఇంతే ఆ తొట్టు ఉంటుంది కదా, ఆ తొట్టులో టమాటాల మధ్యలో వీళ్ళిద్దరూ గుద్దుకోవడం, తోసుకోవడము, తిట్టుకోవడము. సో ఈ గేమ్ అవగానే ఈ టమాటా ఫస్ట్ మణికంఠ తీసుకుంటాడు. యాక్చువల్గా చెప్పాలంటే మణికంఠకే దొరుకుద్ది ఆ యాపిల్, పట్టుకొని పరిగెడతా ఉంటాడు. ఈ లోపల సీత అలా ఆలోచిస్తూ ఉంటుంది, ఏమో దొరికిందిరా బాబు అని. ఇది అయిపోగానే 250 గ్రాములు మరమరాలు ఒక కవర్లో వేసి అక్కడ వేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ తూకం వేయాలి. ఆ తూకం వేసి ఆ 250 గ్రాములకి 290 గ్రాములు వస్తుంది. సో మళ్ళీ అది తీయాలి. ఆ ప్యాకింగ్ చేస్తూ క్రమంలో పాపం నిజంగా చెప్పాలంటే గేమ్ మణికంఠ బాగా ఆడాడు. ఈ ఒక్క గేమ్ అయితే మాత్రం పర్ఫెక్ట్. యాపిల్ విషయంలో కానీ తూకం విషయంలో కానీ 250 పైన వచ్చేస్తుంది. మీరు కాటలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కిరాక్ సీత లేదు నేనే గెలిచానంటది. ఎక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. టమాటాల మధ్యలో యాపిల్ తీసుకుంది ఎవరు అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. దీనికోసం ఎక్కువ మాట్లాడాలంటే విజయ్ చిరాకు దొబ్బుతుంది, తొందరగా కానిచ్చేస్తాను. గేమ్ చిన్నదే, మ్యాటర్ పెద్దదవుతుంది. ఉన్నది మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫేసులు ఇంకా కావాలి, ఎప్పుడు సీరియస్ వర్షన్లోనే వెళ్ళిపోతుంది. ఏదో మనల్ని నవ్వించడానికి, తుళ్ళించడానికి ఏదో చిన్న మధ్యలో ప్రోమో కట్లు వేస్తున్నారు. కానీ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైనా వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి బిగ్ బాస్కి ఒక కమెడియన్ ఒకడు ఉంటాడు. సో 7కి వచ్చేసరికి మనకి శివాజీ గారు కూడా కామెడీ చేశారు మధ్యలో ఆయన మాటలతోటి. ఇంకా ఎవరైనా సీజన్ అంతకుముందు లోబో కానీ ఇలా కొంతమంది ఉంటే కొంచెం ఫన్ క్రియేట్ అవుతుంది. అందరూ సీరియస్ మొక్కాలి, అందరూ గొడవలు పెట్టుకోవడాలి, ప్రతి చిన్న విషయానికి అరుచుకోవడాలి. అదేమో స్కిట్టెడ్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆ స్కిట్ కాకపోయినా స్కిట్ లాగే ఉంది చెప్పాలంటే. ఇంకో ఎవరినైనా తీసుకురండి బిగ్ బాస్. ఈ చిన్న గేముల కోసం మాట్లాడాలి, ఈ చిన్నది ప్రస్తావించాలి, ఈ మ్యాటర్ల కోసం ప్రస్తావించాలంటే ఏదోలా ఉంది. సో తొందరగా మీరు
కొంచెం కొత్త కంటెస్టెంట్లు తీసుకొస్తే మాకు కొంచెం మజా వస్తుంది అప్పుడు. లేదంటే ఒక పని చేయండి, బిగ్ బాస్ హౌస్లో ఆ డబ్బింగ్ ఏది చెప్పే ఆర్టిస్ట్ ఉన్నారు కదా, బిగ్ బాస్ హౌస్ విజయ్ గారిని బిగ్ బాస్లోకి ఆహ్వానిస్తుంది. అలా ఏదైనా చిన్న మాట ఏదైనా నేనే చెప్తా డబ్బింగ్, నా ఇంచుమించు అలాగే ఉంటుందేమో వాయిస్. బిగ్ బాస్ హౌస్ నాగార్జున గారి డ్రెస్ చాలా బాగుంది, ఒకసారి రిహార్సల్ చేస్తాను, లేదంటే నాకు ఒక ఆడిషన్ పెట్టండి. ఎందుకు వచ్చింది బిగ్ బాస్, మాకు బోర్ కొడుతుంది. సో అలాగే మనం ప్రోమో 1 ప్రోమో 2 10వ రోజు 2 విషయాలు మాట్లాడేసుకున్నాము. సో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. నేను చెప్పింది పట్టించుకోండి భయ్యా, ఏం చెప్పాలన్నా మ్యాటర్ లేదు, మ్యాటర్ ఏమో ఇంతే ఉంటుంది. చాట భారతం ఇంత చెప్పాలంటే మా వల్ల అవ్వట్లేదు, సాగదీయాలంటే చూసేవాళ్ళు బిచ్చోళ్ళు కాదు కదా బిగ్ బాస్. సో మ్యాటర్ ఉంటే బాగుండు. మీరు లిమిట్లెస్ అంటున్నారు, ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. సో అప్పుడు చూద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.